ధనలక్ష్మి అండి. ఇది పైన ఉంటున్నామండి అద్దెకి. ఇది కేఎల్ నగర్ అండి, 7వ లైన్ చిట్టి నగర్. ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ అండి మాకు. బాగానే ఇస్తున్నారండి, బాగానే ఫుడ్ బాగానే ఇస్తున్నారండి, పాలు ఇస్తున్నారు, మంచిలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారండి. ఏ కరువు లేదండి, బాగానే ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. మా వారంటీలో అయితే బట్టి బాగానే తాటర మీద తెచ్చి బాగానే ఇస్తున్నారు మాకు. ఏ లోటు లేకుండా బాగానే పెడుతున్నారు, బాగా చేస్తున్నారు. మందులు కూడా ఇస్తున్నారండి మాకు బాగా. ఏం లోటు లేదండి. ఆయన పుణ్యం అంటే మాకు అన్ని బాగానే ఇస్తున్నారు. మాకు మేడాలు కూడా బాగా తాటర మీద తెచ్చి బాటిల్ అండి కేసులు ఇస్తున్నారండి, బాగానే తాగుతున్నారు. అదేం లోటు, తిండి లోటు లేదండి, ఏవి లోట్లేదు. ఏంటంటే తడిసిపోయినాయి అన్ని బాధ ఒకటే గానీ ఇంకా అవన్నీ బాగానే ఉన్నాయండి. అంతే అయ్యే పోయినాయి, ఏం లేదండి. బాగా పెడుతున్నారండి తెచ్చి. ఫుడ్ బాగానే పెడుతున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నారు, సాయంకాలం ఇస్తున్నారు, పొద్దున్న ఇస్తున్నారు, టిఫిన్ గిడ్స్ అన్ని ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా పాలు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు మాకు, అన్ని బాగానే పెట్టారు. మా సచివాలయం వాళ్ళు మట్టుకు బాగా పెడుతున్నారండి, లోటు లేకుండా పిల్లలకి తల్లులకి తిండి బాగా పెడుతున్నారు. బాధ ఏమి లేదండి. ఏం రాలేదండి, అసలేని రాలేదండి. అలాంటి మాట్లాడకూడదండి, ఈ ఏరియాకి రాలేదు. అదేం లేదండి, ఏం చేయలేదు ఆయన. అసలు ఒప్పుకోమండి, అదే మాట్లాడండి మీరు. చాలా చాలా బాగా పనిచేస్తున్నారండి, చాలా అసలుకి మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నారు ఆయన. చాలా అసలుకి మహిళలు కానీ, ఈ వరద బాధితులు కానీ చాలా ఆయన ఇక్కడ ఉండి కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. మరి ఆయన్ని మరి ఎందుకు అనుకుంటున్నారో కానీ, అది అనుకున్న వాళ్ళకి మరి ఏమో తెలీదు, భగవంతుడు ఎట్లా పెట్టారో. ఆయన మటుకు అనుకోవటం మటుకు చాలా అన్యాయం అండి. మాకు రాలేదండి అసలు. వాళ్ళు ఎవ్వరూ మాకు ఒక్కటి కూడా ఏమి, ఒక వాటర్ బాటిల్ కూడా మాకు సాయం చేయలేదండి. ఏమి లేదండి అసలుకి, అదేం లేదు. ఆహా, మాకు ఎంత వీళ్ళు పంపించిందే మాకు తెలుగుదేశం తరపున. అది మాకు ఈ జగన్ తరపున ఒకరు చెప్పలేదు, మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరు తోచిన వాళ్ళు పెడుతున్నారండి తెచ్చి, అంతే, బాధ ఏం లేదు. చెప్పండి. మాకు అన్ని సాయాలు బాగానే అందినాయండి, అన్ని సాయాలు బాగానే అందినాయి. పాలు కాంచి, నీళ్ళు కాంచి అన్ని. మా సామాన్లు పాడైపోయినాయి, మేము బాధపడుతున్నాం, అంతకుమించి ఇంకేం లేదండి. చేస్తున్నారండి, అవి కూడా చేస్తున్నారు. రోడ్లకి ఇప్పుడు 5-6 రోడ్లన్నీ చేశారండి. ఆ రోడ్లన్నీ క్లీన్ చేశారు. వచ్చి మన వారంటీ వాళ్ళు వచ్చి చేసి శుభ్రం చేసి వెళ్ళారు. ఉచితంగా చేస్తున్నారు, మేము ఎవరో రూపాయి ఇవ్వట్లేదు, అంతా బాగానే చేస్తున్నారండి, అన్నీ చేస్తున్నారు. కడుక్కున్న వాళ్ళు కడిగేసుకుంటున్నారు, చేసుకున్న వాళ్ళు వచ్చి మాత్రం రోడ్లు మాత్రం అన్ని బాగానే చేస్తున్నారు. అది చేయడానికి మాత్రం అన్ని బాగానే చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కానీ మరి ఇంత వాతావరణం ఎలాగ ఉందంటే మరి మనం వెళ్ళటానికే ఇంత ఇబ్బంది పడుతున్నాము. ఆయన రావాలంటే మరి ఆయన ముసలాయన రావాలి, ఇంత దూరం వచ్చి చేయాలని అంటే మరి ఆయన కూడా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మేము వెళ్ళటానికి ఈవేళ తగ్గినాయి నీరు, ఈవేళ కొంచెం తగ్గినాయి. నిన్న మొన్న అంతా మొత్తం నీరు ఉన్నాయి. మరి ఆయనకి కూడా చూడాలి కదా, మనం కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రాలేదని మరి ఆయన వచ్చి ఏం చేస్తారు, మాకు పంపించిన అన్ని పంపిస్తున్నాడు, తినాలని తింటున్నాం. ఏంటి మాకు ఆయన ఏం లోట్లేదు, ఎక్కడైనా ఉన్నాయో మాకు అన్ని పంపిస్తున్నాడు, లోటు లేక అంటాను. అదే అన్ని ఉత్తు మాటలండి, అవన్నీ ఉత్తు మాటలు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎన్ని అనుకున్నా మాకు అవసరమే కానీ అవన్నీ ఉత్తు మాటలు అయ్యి. అది పద్మావతి, బొట్ట పద్మావతి, కేఎల్ 7వ లైన్. ఎప్పుడు తెలియదు సార్, ఇదే పెద్దగా వరద రావడం ఇప్పుడే సార్. కానీ అన్ని సహాయాలు, పొద్దున్న పాలు, టిఫిను, భోజనం అన్ని బాగానే అందాయి సార్. మాకు ఇబ్బంది లేదు. మాకు నీళ్లు, వాటర్ అన్ని బాగానే అందాయి సార్. మాకు అడిగితే అడగకుండానే ఇచ్చారు, మాకు అన్ని బాగానే సప్లై అయ్యింది సార్. మాకు ఇస్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు కూడా ఇస్తున్నారు సార్, వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు బాగానే ఇస్తున్నారు, బాగానే సప్లై చేస్తున్నారు. మాకు దేనికి ఇబ్బంది పెట్టలే. ఏంటంటే ఇల్లు నిండిపోయి, బట్టలు తడిసిపోయి, ఇంట్లోనూ పరుపులు తడిసిపోయి అన్ని పాడైపోయినాయి. కానీ వరదొచ్చి మాకు దేనికి కూడా బాగానే సప్లై సదుపాయంగా, ఆహారం అన్ని సదుపాయంగా బాగానే ఉంది సార్. మాకు కరెంటు కూడా ఒక్కరోజు కరెంట్ లేదు, కానీ
అప్పుడు కరెంటు బాగానే వదిలేరు, నీళ్లు బాగానే వదులుతున్నారు, తాగడానికి వాటర్ ప్యాకెట్లు సీసాలు బాగానే ఇస్తున్నారు మాకు, అన్ని బాగానే అందుతున్నాయి సార్ మాకు. జనసేన వాళ్ళు కూడా వచ్చారా మీ ప్రాంతానికి? వచ్చారు కానీ ఏ పార్టీలో మాకు తెలియదు కానీ ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళు బాగా ఇచ్చారు, బాగానే ఇచ్చారా, బాగానే ఇచ్చారు సార్ అందరూ మాకు. బాగా ఇచ్చారు బాబు మాకు. అది సార్ ఏంటి అసలు తెలుగుదేశం వాళ్ళు బాగా ఇచ్చారు, బాగా ఇచ్చారు, మీ ఏరియాలో బాగానే ఇచ్చారండి. జగన్ పార్టీ వాళ్ళు మరి మాకేమి ఇవ్వలేదు, జగన్ పార్టీ వాళ్ళు. జగన్ పార్టీ వాళ్ళు మాకు తెలియదు అసలు ఎవరు ఇవ్వలేదు. డ్రెస్సులు వేసుకొని కూడా తెలుగుదేశం అని డ్రెస్సులు వేసుకొని కూడా వాళ్ళు వచ్చారు, వేరే వచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, అందరూ ఇచ్చారు సార్. తెలుగుదేశం పోలే ఈ వరద వచ్చింది ఏంటా అని ఇబ్బంది లేకుండా అన్ని ఇంటికి వచ్చే బాగా అన్ని ఇచ్చారు సార్ మాకు. అది తెలుగుదేశం పోలే ఇచ్చారు. అన్ని ఇంటికి వచ్చి ఇచ్చారు అమ్మ, ఏంటి మరి ఈ వయసులో టైంకి తిరుగుతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అర్ధరాత్రి తిరుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఈ వయసులో కూడా ఎలా అనిపిస్తుంది అసలు? ప్రజల కోసం ఆయన ప్రజల కోసం సేవ చేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోవడానికి ఆయన. నేను ఒక్కడిని అనుకోకుండా ప్రజలందరి కోసం నేను ఉన్నాను అని సప్లై చేశారు సార్ మాకు. బాగా సప్లై చేశాడు బాబు చంద్రబాబు నాయుడు, బాగా మాకు అన్ని తిన్నిది లేదనకూడదు, అది పాలు, నీరు, భోజనం, టిఫిన్ అన్ని బాగా ఇచ్చారు. ఓకే అమ్మ. నిద్రపోయిన వాళ్ళు తీసుకున్నారు.